దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 28th January 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము. యెహెజ్కేలు చాప్టర్ 12 and verse 25. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, లోబడనొల్లని ప్రజల విషయమై రాయబడిన మాట. దేవుని వాక్యానుసారముగా నడవని వారి గురించి రాయబడిన మాట ఇది. తిరుగుబాటు చేయువారు గురించి రాయబడిన మాట. తిరుగుబాటు ఏంటంటే దేవుని వాక్య ప్రకారం జీవించలేని వారు, దేవుని వాక్యానికి లోబడని వారు, దేవుడు క్షమించమంటే క్షమించుకుని ఉన్నవారు, దేవుడు ప్రేమించమంటే ప్రేమించుకుని ఉన్నవారు, వారి గురించి రాయబడుతున్న మాట. ఒకవేళ మనలో ఎవరైనా ఆ విధంగా ఉన్నావేమో మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాము, దేవుని రాకడ సమయంలో ఉన్నాము, తీర్పు దినాల్లో మనము ప్రవేశిస్తున్నాము. రాయబడిన మాట, యెహోవానైన నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడిని అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరుగుబాటు చేసిన వారి విషయమై అని చెప్తున్నాడు. నేను ఏమని మాట ఇచ్చాను? మిమ్మల్ని నేను శిక్షిస్తాను, మిమ్మల్ని నేను చెరలోనికి పంపిస్తానని అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు మనకిచ్చాడు. నువ్వు కృప నుంచి తొలగిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారం, దేవుని ఇష్టానుసారముగా, దేవునికి నచ్చినట్టుగా మనము జీవించకపోతే మనము తప్పిపోతాము. నమ్మకమైన మంచి దాసుడాని సాక్ష్యాన్ని మనం పొందుకోలేము. జాగ్రత్తగా మనము గమనించాలి. మనము దినదినము దేవునికి తిరుగుబాటు చేసేవారుగా మనం ఉండకూడదు. తిరుగుబాటు చేయడం అంటే ఏంటండి? దేవుని వాక్యాన్ని వినకపోవడము, దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడము. తిరుగుబాటు చేయడం, దేవుడు మనకి చేయమని చెప్పింది చేయకుండా ఉండడమే తిరుగుబాటు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దానిని అంగీకరిస్తున్నామా లేక తిరుగుబాటు చేస్తున్నామా? యెషయా గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి రాయబడిన మాట, ఆయన నాకు వినుబుద్ధి పుట్టించగా నేను తిరుగుబాటు చేయలేదంటాడు యేసుక్రీస్తు వారు. వినుబుద్ధి పుట్టించగా ఐ డిడ్ నాట్ రెబల్. టుడే there are so many Christians who are rebelling God by not doing what the Bible says. వారికి నచ్చిన నీతిని నెరవేరుస్తున్నారు, స్వనీతిని స్థాపింపగోరుతూ దేవుని నీతికి లోబడలేదని రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డది. యు డూయింగ్ వాట్ యూ థింక్ ఈజ్ రైట్, నౌ యు నాట్ డూయింగ్ వాట్ గాడ్ థింక్స్ ఈజ్ రైట్. దేవుడు ఏది కరెక్ట్ అనుకున్న, దేవుడికి ఏది నీతో అది కాదు మీరు చేసేది. మీ నీతిని మీకేది కరెక్ట్ అనిపిస్తుందో చేయడం. చాలా జాగ్రత్త సుమి. అది స్వనీతి అంటారు. Let me read this in English. For I am the Lord, I will speak, and the word that I shall speak shall come to pass. It shall be no more put off. For in your days, O rebellious house, will I say the word and will perform it, said the Lord God. I will perform it. If I say you will be punished, you will be punished. If I say you will be cut off, you will be cut off. If I say you will be bound, you will be bound. నేను మిమ్మల్ని బంధకంలో పంపిస్తున్నానంటే బంధకం. మీరు 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 చిక్కులో పడుతున్నారంటే చిక్కులో పడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరూ ఏ కాలంలో జీవిస్తున్నా దేవుని యొక్క ఉగ్రతకి గురవుతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట, దేవుని చిత్తానికి మనము తిరుగుబాటు చేయకూడదు. Don't be a rebellious people. Don't do what you like. Do what God likes. Don't do like your ways. Do it in God's ways. నీ మార్గంలో నువ్వు నచ్చినట్టు చేసేది దేవుని చిత్తం అనవద్దు. దేవుని చిత్తం ఏదో నువ్వు మొదట పరీక్షించి తెలుసుకోవాలి.
हिंदी में पढ़ेंगे यहेजकेल का पुस्तक, उसमें 12 अध्याय और 25 वचन पढ़ रहे हैं। क्योंकि मैं यहोवा हूँ, जब मैं बोलूँ तब तब जो वचन में हूँ मैं कहूँ वह पूरा हो जाएगा, उसी में विलंब ना होगा। परंतु हे बलवा करने वाले घराने, वह तुम्हारे ही दिनों में मैं वचन कहूँगा और वह पूरा हो जाएगा। प्रभु यहोवा की यही वाणी है। यही वाणी है, मैं कहूंगा और वो हो जाएगा। ये किससे बात कर रहे हैं? जो परमेश्वर के वचन के विरुद्ध जी रहे हैं, जो मसीहा के बच्चे विरोध जी रहे हैं, वचन के अनुसार नहीं कर रहे हैं, वचन के अनुसार निर्णय नहीं ले रहे हैं, उनको कह रहा है कि मैं जो आपके बारे में कह रहा हूं आपके जीवन में हो जाएगा, आपके जीवन में हो जाएगा। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము తిరుగుబాటు చేయడం మానేద్దామండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక భ్రమలో జీవిస్తారు, పాస్టర్లు మొదలుకొని. మేమెక్కడ తిరుగుబాటు చేస్తున్నాం? లేదమ్మా, స్వనీతియే తిరుగుబాటు. స్వనీతియే తిరుగుబాటు. నీకు నచ్చినట్టు చర్చ్ ఆరాధన నడిపించడం, నీకు నచ్చినట్టు పాటలు పాడడం, నీకు నచ్చినట్టు కాటేజ్, నీకు నచ్చినట్టు కాదండి, దేవునికి నచ్చినట్టు చేయాలి. అర్థమవుతుందండి? యూ షుడ్ నో వాట్ ఆర్ గాడ్స్ వేస్, నాట్ యువర్ వేస్, యువర్ క్రిస్టియన్ వేస్. దట్ ఈస్ రిలీజియన్, అది మతము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో నడవాలనుకున్న వారు దయచేసి గమనించాలి, ఆయన స్వరము వినకుండా ఆయన మార్గంలో మనం నడవలేము. దేవుని మార్గము సంకుచితమైన మార్గము, విశాల మార్గము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, తిరుగుబాటు చేయరాదు. దేవుని మాటకు, దేవుని చిత్తానికి పూర్తిగా సమర్పించుకుందాము. ఇట్ ఈస్ నాట్ యువర్ విల్, ఇట్ షుడ్ బి గాడ్స్ విల్. నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం అయి ఉండాలి. లేకపోతే బైబిల్లో రాయబడిన ఆ యొక్క శిక్ష, ఆ తెగుళ్ళు తిరుగుబాటు చేసిన వారి మీదకి వస్తాయి. కనుక ఈరోజు మనము దేవుని క్షమాపణ అడుగుదాం. పలుమార్లు ఇంత బైబిల్ తెలిసినను తిరుగుబాటు చేశాము. క్షమించవలసింది క్షమించలేదు, ప్రేమించవలసింది ప్రేమించలేదు, క్షేమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడాల్సింది మాట్లాడలేదు, ఇతరులు గాయపరిచాము, ఇతరులు దుఃఖపరిచాము. క్షమాపణ అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు. కృపగలిగిన దేవా, సహాయం చేసి నడిపించి మీ చిత్తము మా జీవితంలో నెరవేర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రభా నాయన తండ్రి, దేవా తండ్రి, శిక్ష నుంచి నువ్వు తప్పించినందుకు స్తోత్రం. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు ప్రభా. శిక్షా విధి లేకుండా కాపాడి మీ ఆశీర్వాదాలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరము నాయన మా ఇష్టము కాదు మీ చిత్తం నెరవేర్చేవారుగా, మా నీతి కాదు మీ నీతిని నెరవేర్చేవారుగా పూనుకుంటూ సహాయం చేయండి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామములో వారు స్వస్థపరచబడినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారిని తృప్తిపరచినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ ద జాబ్స్ ఇన్ వెయిటింగ్ ఫర్ దెమ్ మై ఫాదర్ లార్డ్ ఇన్ హెవెన్. దేవా, బిజినెస్ నుండి ముందు నడిపించినందుకు స్తోత్రం. చదువుకున్న బిడ్డలు దీవించండి అయ్యా. దేవా, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న వారు, 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, 12th స్టాండర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన. ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారికి దయచేసి వారిని బలపరచండి ప్రభా. మీ చిత్త ప్రకారం మీ చిత్తం నెరవేర్చే బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. హాస్టల్స్లో చదువుకున్న వారు, విదేశాలు చదువుకున్న వారు దీవించినందుకు స్తోత్రం అయ్యా. మీ క్షేమం, మీ భద్రతకి స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. తండ్రి, నీవు మా జీవితంలో దేవ న్యాయం చేసే దేవుడు నాయన తండ్రి. దేవ తండ్రి ప్రభా నాయన, రక్షకుడా నాయన తండ్రి, దేవ తండ్రి లేని వారి పక్షంగా ఉన్న దేవుడివి, విధవరాలు పక్షంగా ఉన్న దేవుడు అయ్యా నాయన. దేవ, నీవు సహాయం చేయండి నాయన తండ్రి. దేవ, ప్రతి శోధన నుంచి నీ బిడ్డలు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, మా జీవితాలకు విరోధంగా పనిచేసిన ప్రతి ఆలోచన క్రియను ప్రభా నీవు దండించి నువ్వు శిక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, మమ్మల్ని బాధించు వారిని బాధించటం మీకు నీతి ఉన్నదని వాక్యంలో మాకు సెలవిస్తున్నావు. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను
చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలి, దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల వర్ధింపు చేయడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. ఇట్లా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మనం శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికరుని సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.